అసలు థియేటర్లా అసలు సౌండే లేదు, మొత్తం అరుపులే మెరుపులే, పేపర్లు మొత్తం అవే. ప్రభాస్ అని వచ్చినంటే కథమిగా వేరే లెవెల్. విష్ణు యాక్టింగ్ బి ఒక లెవెల్, కానీ ప్రభాస్ అని వచ్చినాక విష్ణు అందరూ మర్చిపోయారు. ప్రభాస్ మూవీ అనుకోవాలా? ఫ్యాన్స్ ఒకటే చెప్తున్నా, ప్రభాస్ అన్నకి మించి ఎవరు లేరు సినిమాలో. మోహన్ బాబు, మంచు విష్ణు, హీరోయిన్, హీరో అంతా పక్కన. ప్రభాస్ అన్న రాగానే కన్నప్ప కాదు, మొత్తం రుద్రుడే, మొత్తం సినిమా అంతా రుద్రుడే. జై ప్రభాస్ అన్న. మంచిగా ఉంది సినిమా అయితే, సూపర్ అన్న. అసలు బోర్ అనే ఛాన్స్ లేదు. సెకండ్ హాఫ్ అయితే వేరే రేంజ్. రేటింగ్ 5 ఇయర్స్ 5 సినిమా అయితే అంత ఏమనిపించలేదు అన్న. పొద్దుగాల వచ్చినాం, పండుకున్నాం. ప్రభాస్ రాగానే లేచిన, చూసిన, పండుకున్నా. మళ్ళీ వచ్చేయండు ప్రభాస్, చూసిన, మళ్ళీ వన్నా. ఇప్పుడు బయటకు వచ్చిన. చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు కదా, ఎవరు డామినేషన్? ఎవరిదేమంత అనిపించలే అన్న. ఆ గెటప్ చక్క లేదు. అదే పార్ట్ 1 లా బాహుబలి పార్ట్ 1 సాంగ్ ఎట్లుంటది, సముద్రం దగ్గర కొండపైన ఆ పాటని ఇలా పెట్టిండు అంతే. బాగుందన్న సినిమా, బాగుంది. 1 టైం వాచ్. ప్రభాస్ నచ్చిండు. విష్ణు మూవీ గెస్ట్ అపీరియన్స్ బాగుంది. ప్రభాస్ చాలా బాగుంది. డైరెక్షన్ చాలా సినిమా బాగుందన్న. సినిమా బాగుంది. లాస్ట్ 40 మినిట్స్ సినిమా సూపర్ ఉంది. అసలు ప్రభాస్ వచ్చిన కానీ సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ అన్న హిట్ అది, బిగ్గెస్ట్ హిట్, మంచి హిట్ అన్న, మంచి హిట్. 1 టైం వాచ్. బాగుంది సినిమా అయితే, బాగుంది. అందరు రావచ్చు. రాముడు భీముడు ప్రభాస్ అన్న దేవుడు అన్న. ప్రభాస్ నిలబెట్టిన సినిమా, ప్రభాస్ నిలబెట్టిన సినిమా. రెబల్గడ్ మూవీ సినిమాలో రెబల్గడ్ ప్రభాసే. ప్రభాస్ లేకపోతే సినిమా ఏమీ లేదు అన్న. మంచు విష్ణు చూస్తుంటే నిద్ర వచ్చేది నాకైతే కనుక. నిద్ర వచ్చేది మంచు విష్ణు యాక్టింగ్ అని. మంచు విష్ణు ఎవరైనా కొట్టినా నాకు నిద్ర వచ్చేస్తుంది, కొడుకోవాలనిపించింది నాకైతే. శివాయి డైలాగ్ తీసారుగా, ఆ తమ్ముడికి భయపడి అన్న డైలాగ్ తీసాడు. ఆ డైలాగ్ ప్రభాస్ న్యూజిలాండ్ ఆ సీజీ కూడా కొన్ని చోట్ల చాలా ఘోరంగా ఉంది. ఓ 1500 మంది వస్తారు, అసలు ఎలా చచ్చిపోయారో తెలీదు, నిజంగా తెలీదు. 1500 మంది వస్తారు, వాళ్ళు 1500 మంది 2000 నలుగురిని చంపుతాడు, అయిపోయింది సీను. మరి అదేంటో అర్థం కాదు. అసలు క్లైమాక్స్ ఏమో బాహుబలి రేంజ్ కాదన్న. అసలు వాటితో పోల్చకండి. ఈ సినిమా సాయంత్రం 6 గంటలకు ఆగిపోయింది. ఎవరు ఆగిపోయింది ఖచ్చితంగా. అసలు దీంట్లో ప్రభాస్ అనే వ్యక్తి లేకపోతే ఈ సినిమా సాయంత్రానికి ఆగిపోయేది. వాళ్ళు ప్లానింగ్ ప్రభాస్ అనే ప్లానింగ్ చేసి సినిమాలో పెట్టారు. ప్రభాస్ అనే ప్లానింగ్ చేసి ఇక్కడ పెట్టారు. మోహన్ లాల్ గారిని పెట్టారు. ఎందుకు పెట్టారో తెలియదు. ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు ఆయనకే తెలియదు. అక్షయ్ కుమార్ గారు శివుడి క్యారెక్టర్ చేశారుగా, ఆ క్యారెక్టర్ మనం ఏం అనకూడదు. శివుడి గురించి చూడొచ్చు అన్న సినిమా అంతే. అతను మంచు విష్ణు తప్ప వేరే వాళ్ళు ఎవరు తీసినా బాగానే ఉండదేమో. అతనికి ఏమి తెలియదు, అతనికి ఏమి రాదు. మళ్ళీ ఇంకోసారి తెమిలిపోయింది అక్కడ కలెక్షన్ అన్న. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రభాస్ గురించి వచ్చిన వాళ్ళు తప్ప తెలంగాణలో ప్రభాస్ గురించి వచ్చిన వాళ్ళు తప్ప ఒక్కడు కూడా రాడు మంచు విష్ణు కోసం. ప్రతి టికెట్ మీద పేరు రాసుకోవాలి. ఏపీ తెలంగాణ ప్రతి టికెట్ ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ వైడ్ కింగ్ ప్రభాస్ ఉన్నారు కాబట్టి ఈ సినిమా క్రేజ్, లేకపోతే లేదు. ప్రభాస్ లేకపోతే కన్నప్ప చక్రవర్తి సీరియల్ ఆ సీరియల్ అయిపోయేది. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఈ క్రేజ్, ఈ లెవెల్, ఈ జనం కూడా. అన్న నీ కూడా చెప్పగా సింపుల్ గా ప్రతి టికెట్ మీద ప్రభాసే. ప్రతి టికెట్ బుకింగ్ ప్రభాస్ వల్ల అయింది. ప్రభాస్ వల్లే. ప్రభాస్ లేదనుకో కన్నప్ప లేడు. మంచు విష్ణు అయితే ఇదిగో తవలేసుకొని భోజనం వెళ్ళిపోతాయి. మంచు విష్ణు క్యామియో బ్రో మూవీలో హీరో ప్రభాస్ మంచు విష్ణు క్యామియోకి వచ్చినాడు అంతే. సినిమా ప్రభాస్ వల్లనే ఆడింది అన్న. ప్రభాస్ దేవుడు అన్న. ప్రభాస్ వీళ్ళకి నాన్నమే ప్రేమతో ఈ సినిమా చేశాడు తప్ప లేకపోతే చేయాల్సిన అవసరం లేదు.
ప్రభాస్ మాట్లాడిన డైలాగులు కానీ అవన్నీ కూడా చాలా వాస్తవాలు, చాలా బాగున్నాయి. ప్రభాస్ క్యారెక్టర్ ఒక్కటే బాగా ప్రభాస్ రేంజ్ లో ఉంది. ఈ సినిమాలో ప్రభాసే న్యాయం చేయగలిగాడు, ఇంకెవరు చేయలే.